అందరికీ నమస్కారాలు। ఈరోజు ఈ మీడియా సమావేశానికి ముఖ్య ఉద్దేశం 2024లో తెలుగుదేశం పార్టీ వచ్చినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ మీద కానివ్వండి, ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్న మీద కానివ్వండి, బురద చల్లే కార్యక్రమాలు రోజు రోజు చాలా ఎక్కువగా అయిపోతున్నాయి। ఎందుకంటే నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజాసేవే జీవితంగా అనంతపురం నగరాన్ని అభివృద్ధి చేస్తుంటే ఓర్వలేక, మరీ ముఖ్యంగా మా మైనార్టీల్లోనే ఉనికి లేకుండా చేయాలని కొంతమంది వ్యక్తులు ఎన్నడూ పార్టీ జెండా పట్టని షకీల్ షఫీ కానివ్వండి, మరి కొంతమంది నాయకులు జిల్లా అధ్యక్షుని దగ్గర చేరి నిత్యం ఎమ్మెల్యే గారు లేనప్పుడు ఏదో ఒక బురద చల్లే కార్యక్రమం చేయడం, అధ్యక్షులకు కానివ్వండి, మరి వాళ్ళని ప్రోత్సహిస్తూ వాళ్ళ కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తున్న అధ్యక్షునికి ఏమాత్రం న్యాయమని అడుగుతున్నా। షకీల్ షఫీ అనే వ్యక్తి 2014 నుంచి 19 వరకు పార్టీకి పనిచేశాడా? 19లో పార్టీ వద్దనుకొని పోయిన వ్యక్తి మళ్ళీ 2024లో వచ్చి దాదాపు 28 లక్షల డబ్బులు తీసుకొని ఎమ్మెల్యే గారి దగ్గర 28 లక్షల డబ్బులు తీసుకొని మరి ఇప్పుడు మళ్ళీ 2 ఏళ్లుగా బ్లాక్మెయిల్ రాజకీయాలు చేయడం షకీల్ షఫీకి న్యాయమా ధర్మమా అని నేను అడుగుతున్నా। అదేవిధంగా అభం శుభం తెలియని మైనార్టీలు వాళ్ళని ఉసగొలుపుతూ, ఎమ్మెల్యే గారి పైన ఉసగొలుపుతూ, ఎమ్మెల్యే గారు మైనార్టీలకు చేసిన పనులు మీకు తెలుసా? ఎన్నడైనా పార్టీకి వస్తే పార్టీ కార్యక్రమాల్లో మీరు పాల్గొంటే ఎమ్మెల్యే గారు చేసే అభివృద్ధి మీకు తెలుస్తుంది। దాదాపు సిఎంఆర్ రిలీఫ్ ఫండ్లు 650 మందికి ఇస్తే 200 పైచిలుకు కుటుంబాలకు ఇచ్చిన ఘనత దగ్గుపాటి ప్రసాద్ అన్న గారిది। అంటే కేవలం పదవులు హోదాలు ఉంటేనే పార్టీ మీకు చేసినట్లా? దగ్గుపాటి ప్రసాద్ అన్న మీకు న్యాయం చేసినట్లా? మైనార్టీ ప్రజలకు ఏం చేస్తున్నారు? మైనార్టీలు విద్య కోసం ఏం చేస్తున్నాడు? ఇవన్నీ చూసే అవసరం మీకు లేదా? షకీల్ షఫీ అనే వ్యక్తి ఎన్నడూ పార్టీ జెండా పట్టని వ్యక్తి, ఎన్నడూ పార్టీని ఉద్యమాల్లో కానివ్వండి, స్టేషన్లో కానివ్వండి, ఒక్క కేసన్నా నీకు ప్రతిపక్షంలో ఉందా షకీల్ షఫీ అని నేను అడుగుతున్నా। నువ్వు నిత్యం పొద్దున వేస్తే దగ్గుపాటి ప్రసాద్ అన్న గురించి బురద చల్లే కార్యక్రమం మానుకో। ఎందుకంటే ఊర్లో చందాలు వేసుకొని కట్టించిన రూములు కానివ్వండి, మసీదులు కానివ్వండి, ఫంక్షన్ హాళ్ళు కానివ్వండి, దాని మీద బతుకుతున్న బతుకు నీది। ఎంతోమందికి ఉపాధి కల్పిస్తూ ఇండస్ట్రీలు పెట్టి ఎమ్మెల్యే అయ్యి దాదాపు ఈ అనంతపురం నగరానికి అభివృద్ధి పదంలో నడుపుతున్న వ్యక్తి దగ్గుపాటి ప్రసాద్ అన్న। నీ స్థాయి ఏమిటి? అతని స్థాయి ఏమిటి? నీ మనస్సాక్షిగా అడుక్కో షకీల్ షఫీ। అదేవిధంగా ఇలాంటి వాళ్ళను ప్రోత్సహిస్తున్న జిల్లా అధ్యక్షులకు నేను ఒకటే చెప్తున్నా, వీళ్ళేమిటి? వీళ్ళ గతం ఏమిటి? వీళ్ళు పార్టీ కార్యక్రమాలు ఏం చేశారు అని తెలుసుకొని ఇలాంటి వాళ్ళని పార్టీ కార్యక్రమాలకు కానివ్వండి, జిల్లా పార్టీ పంచాయతీలకు కానివ్వండి తెలుసుకొని పిలుచుకుంటే బాగుంటుందని జిల్లా అధ్యక్షుల వారిగా చెప్పుకుంటున్నా। అదేవిధంగా జిల్లా అధ్యక్షులకు నా విన్నపము, ఎవరు పడితే వాళ్ళు జిల్లా పార్టీ ఆఫీస్కి వచ్చి బెదిరింపు చర్యలు, బ్లాక్మెయిల్ చర్యలు ఎమ్మెల్యే గారి పేరు మీద చేస్తే మాత్రం తస్మాత్ జాగ్రత్త అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా।